మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యము అనుసరించి నడుచుకొనుము. చదివినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి వాక్య భాగంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం గమనిస్తాం. చెడు కార్యములను అనుసరించక మంచి కార్యములను అనుసరించి నీవు నడుచుకో. ఈ మాటను మనం గమనిస్తున్నప్పుడు అందరికీ కాదు గాని ఆయనకు ప్రియులైన వారికి ఆయన తెలియచేస్తున్నాడు. అపోస్తలుడైనటువంటి యోహాను ఇక్కడ గాయు అనేటువంటి సేవకునికి తాను రాసినటువంటి ఉత్తరం, నీవు నాకు ప్రియుడవై ఉన్నావు కాబట్టి నీకు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి విశేషమైనటువంటి మాటలను నీకు బోధిస్తాను. అదేమిటనగా చెడ్డ కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకో. నేటి వాక్యం ఇచ్చినటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ మాటను మనం చదివినప్పుడు ఈ మాట ఎదుట మనం నిలబడవలసిన వారమై ఉన్నాము. మనము వేటిని అనుసరించి నడుచుకుంటున్నాము అనేటువంటి ప్రశ్నను మనలో మనం ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాము. ఆ సమయంలో పరిశుద్ధాత్మను మనకు సెలవిస్తున్నటువంటి సమాధానం ఏదనగా, మీరు మంచి కార్యములను అనుసరించి నడుచుకునడి. అయితే ఈ అంత్యదినాల్లో ఇవి దుర్దినాలు కాబట్టి, అపాయకరమైనటువంటి కాలం కాబట్టి జనులు ఎక్కువగా చెడు కార్యములను అనుసరించి నడుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే పాపం ప్రీతిగా ఉంటుంది, పాపం తీయగా ఉంటుంది, పాపం ఆకర్షణీయంగా ఉంటుంది, పాపం స్వల్పకాల లాభాలను తీసుకొస్తుంది, పాపం కష్టపడకుండా సమృద్ధిని తీసుకుని వస్తుంది. కాబట్టి ఈ పాప క్రియలను అనగా చెడు క్రియలను జనులు అనుసరించి జీవించడానికి ఎల్లవెల్లలా సంసిద్ధులై ఉంటారు. లంచాలను తీసుకోవడానికి, వడ్డీ వ్యాపారాలను చేయడానికి, లేని మాటలను కల్పించడానికి, మోసపు క్రియలు చేయడానికి, అధిక లాభాపేక్షతోనూ అధిక లాభాలతోనూ జనులను దోచుకోవడానికి, లేని కరువును సృష్టించడానికి, జనులను భయపెట్టడానికి, అనవసరమైనటువంటి ప్రచారాలను ప్రబలింప చేయడానికి ఈ చెడ్డ కార్యము చేయవారు ఎల్లవేళలా సంసిద్ధులై ఆ చెడ్డ కార్యాలను అనుసరించే నడుచుకుంటారు. కానీ నేడు మనమైతే మంచి కార్యములను అనుసరించి నడుచుకోవాలని పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నారు. చెడ్డ కార్యములు చేయవారు నిశ్చయముగా అపవాది సంబంధులు, వారికి నిశ్చయముగా నరకమే బహుమానము. అయితే మంచి కార్యములు చేయవాడు దేవుని సంబంధి. వాడు దేవుడు ఉండేటువంటి నిత్య రాజ్యంలో ఆయనకు యాజక రాజ్యముగా మార్చబడతాడు. ఆయన చేత ఫలాలను, ఈవులను, బహుమానములను పొందుకుంటాడు. కనుక మనం మంచి కార్యములను అనుసరించి నడుచుకోవాలి. మనం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో కొన్ని విషయాలు మనం గమనిస్తాం. కాబట్టి మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. ఇక్కడ పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నారు, మంచి కార్యము అనుసరించి నడుచుకునుడి అని చెప్తూ, ఆ మంచి కార్యము ఏమిటి అంటే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. దేవుడు తాను ప్రేమిస్తున్నాడు అని రుజువుపరచడానికి తనను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. తాను నష్టపోయాడు, తాను నలిగిపోయాడు, తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఆయన మన కొరకు మరణాన్ని అనుభవించాడు, సమాధి చేయబడ్డాడు, పాతాళంలోనికి వెళ్ళాడు. ఎందుకని అని చూసినట్లయితే ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి, మంచి కార్యమును అనుసరించి మనకు మాదిరిని కనపరిచాడు కాబట్టి, ఆ కనపరిచిన మాదిరిని మనము పోలి నడుచుకున్న బద్ధులమై ఉన్నాము. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరిని ఒకరు సహించుకోవాలి. ఇట్టి క్రియ మంచి కార్యము. ఈ మంచి కార్యమును మనం అనుసరించి నడుచుకోవాలి. అయితే చెడ్డ కార్యములను అనుసరించి వారు జారత్వముతోనూ అపవిత్రతతోనూ లోభత్వముతోనూ మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడుటలోను, కృతజ్ఞతాహీనులుగాను, బూతులను, పోకిరి మాటలను, సరస్సూక్తులను ఉచ్చరిస్తూ పవిత్రతను కోల్పోయేటువంటి క్రియలను జరిగిస్తూ ఉంటారు. అయితే మీరు అట్టి విషయాలకు, అట్టి క్రియలకు దూరంగా ఉంటూ ఆ ప్రకారం నడుచుకొనక మంచి కార్యములను అనుసరించి మీరు నడుచుకునడి. అది ప్రేమ కలిగి ఉండట. ప్రేమ కలిగి ఉండడం అనేది చాలా మంచి కార్యం. ఎందుకంటే ధర్మశాస్త్రం అంతయు ఒక్క మాటలో నిగూఢమైనది, అదే ప్రేమ అని గలతీయులకు రాసినటువంటి పత్రికలో పరిశుద్ధాత్ముడు తన సేవకుని ద్వారా మన కొరకు లిఖించి ఉంచారు.
మరియు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో మరొక విషయాన్ని గమనిస్తాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నాము. ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి మాట ఏదనగా, మనం ఓర్పులోను విశ్వాసంలోను నిరీక్షణలోను ఆసక్తిలోను నిలిచి ఉండాలి. ఆ ప్రకారం మనం వాటిని కలిగి ఉన్నప్పుడే మంచి కార్యాలను అనుసరించి నడుస్తున్నట్లు అని తెలియచేస్తున్నాడు. ఓర్పు కలిగి ఉండడం మంచి కార్యం, విశ్వాసము కలిగి ఉండడం మంచి కార్యం, నిరీక్షణ కలిగి ఉండడం మంచి కార్యం, ఆసక్తి కలిగి ఉండడం మంచి కార్యం. ఈ మంచి కార్యాలను అనుసరించి మనం నడుచుకోవాలి. అది ఆయనకు ఇంపైనది. ఎందుకంటే లోకములో ఉన్నవారు వీటిని అనుసరించలేరు. ఆయన బిడ్డలు మాత్రమే ఆయనకు నచ్చిన మంచి కార్యములను జరిగిస్తూ ఆ క్రియలను అనుసరిస్తారు అని, ఆ మంచి కార్యాలను గురించి తన జనులకు తన ప్రియులకు ఆయన తెలియచేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా మందులము కాక మనము ప్రారంభంలో కనపరిచినటువంటి ఆసక్తిని తుదమట్టుకు కనపరుస్తూ ఓర్పులో, సహనములో, విశ్వాసంలో, నిరీక్షణలో, ప్రేమలో స్థిరమైనటువంటి స్థాయి కలిగి మంచి కార్యములైనటువంటి వీటిని మనం అనుసరించి నడుచుకోవలసిన వారమై ఉన్నాము. మరియు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలో మరొక విషయాన్ని గమనిస్తాం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఇక్కడ మనం చూస్తున్నాం, సేవకులతో సహవాసం కలిగి ఉండాలి. అది కూడా సత్య సేవకులు, దేవుని వాక్యాన్ని బోధించేవారు, క్రీస్తును కలిగి ఉన్నవారు, మాదిరికరమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించేవారు. వారు ఏ విధంగా ప్రభువునందు విశ్వాసం కలిగి ఉన్నారో, వారు ఏ విధంగా ప్రభువునందు ఆసక్తి కలిగి ఉన్నారో, వారు ఏ విధంగా ప్రభువునందు భయభక్తులు కలిగి ఉన్నారో వాటిని మీరు అనుసరించి నడుచుకునుడి అని పరిశుద్ధాత్ముడు చాలా తేటగా సెలవిస్తున్నారు. కనుక నేటి వాక్యం ఇటువంటి నా ప్రియ సహోదరులారా, మనం అనుసరిస్తున్నటువంటి నాయకులు ఇటువంటి ఆత్మీయ స్థితిలో ఉండాలి, మంచి మాదిరికరమైనటువంటి స్థాయిలో ఉండాలి. సహనంలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, ఓర్పులోను, నిరీక్షణలోను, ఆసక్తిలోను మనకు అన్ని కోణాలలో భయభక్తులు కలిగి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని వాక్యాన్ని స్పష్టంగా బోధిస్తూ క్రీస్తు కొరకు నమ్మకంగా నిస్వార్థంగా చేసేటువంటి సేవకులతో మనం సహవాసం కలిగి ఉండాలి. అటువంటి సహవాసం కలిగినటువంటి జనులు మంచి కార్యములను అనుసరించి నడుచుకున్న వారితో పోలి ఉంటారు. కనుక మనం ప్రేమ అనేటువంటి మంచి కార్యాన్ని, ఓర్పు, విశ్వాసం, ఆసక్తి, నిరీక్షణ అనేటువంటి మంచి కార్యాన్ని, సత్య సేవకులతో దేవుని అభిషక్తులతో సహవాసం చేసేటువంటి మంచి కార్యాలను అనుసరించి మనం నడుచుకుందాం. ఒకవేళ దుర్బోధకులతోనూ, అబద్ధ ప్రవక్తలతోనూ, ధనాపేక్షలతోనూ, తిండిబోతులతోనూ, స్వార్థప్రియులతోనూ, పిసినారులతోనూ, వ్యభిచారులతోనూ, దొంగలతోనూ అనుసరించి నడిచినట్లయితే వారి క్రియలలో పాలుభాగస్తులుగా మార్చబడి వారు పొందుకునేటువంటి తీర్పులో వీరు కూడా పాలు పొందుకొని నరకములకు త్రోయబడి ఆరని అగ్నికి ఆహుతిగా అయిపోతారు. కనుక ఈ అంత్యదినాల్లో ఈ సత్యవాక్యము చేత మనం సత్యమైనటువంటి మంచి కార్యములను, దేవుని చిత్తానుసారమైనటువంటి క్రియలను జరిగించి ఆ ప్రకారం వాటిని అనుసరించి నడుచుకున్న బద్ధులమై ఉన్నాము. అప్పుడు మాత్రమే మనం సత్యంలో నిలిచి ఉన్నాము అనడానికి రుజువు. ప్రేమ లేకపోయినా విశ్వాసము, సహనము, తగ్గింపు, విధేయత, ఆసక్తి, నిరీక్షణ, ఓర్పు, ఐక్యత, సమాధానము లేకపోయినా, సత్య సేవకుడిని మనం కలుసుకునలేకపోయినా, సత్య సహవాసంలో చేరకపోయినా, ఆ తండ్రి సహవాసంలోకి మనం వెళ్ళకపోయినా, దేవుని యొక్క సార్వత్రిక సంఘములకు మనం చేరకపోయినా అది నష్టానికి తావుతీస్తుంది. చెడు కార్యాలను అనుసరించి నడిచినట్లుగా అపవాది వారిని తీసుకుని పోతాడు. కనుక మనం మంచి కార్యములను అనుసరిద్దాం, క్రీస్తు త్రోవలో సత్య సేవకులను అనుసరిద్దాం, నిత్యరాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన మాట ప్రతి వాని హృదయంలో నెరకటి ఫలింపు చేయను కాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తనలో మంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. చెడ్డ కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకోవాలని మీరు సెలవిచ్చారు. ఆ మంచి కార్యములను గురించి ప్రేమ, ఓర్పు, విశ్వాసము, నిరీక్షణ, ఆసక్తి, సత్య సేవకుని అభిషక్తిని యొక్క సహవాసం అని, తండ్రి సహవాసం అని, నీతో సహవాసం అని మీరు సెలవిచ్చి మంచి కార్యాలను మాకు బోధించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. వాక్యం ప్రతి వారికి మేట మంచి కార్యాలను అనుసరించి నడుచుకున్నట్లుగా సహాయం దయచేసి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని, ఇంకా వారి ప్రతి అవసరత అక్కర్ను నీ మహిమేశ్వరులు తీర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.